प्रचोदयात्. State Election Commissioner Rani Kumuduni was said to have instructed officials to ensure strict and foolproof arrangements for the upcoming Panchayat elections. She reportedly reviewed the preparations through a video conference with the district collectors, commissioners of police and superintendents of police from the Sangareddy Collectorate Office. Collector P. Pravinya, District SP Paritosh Pankaj, Additional Collector Chandrasekhar and Additional SP Ranganandan Rao were among those who participated. The Commissioner was stated to have reminded that the State Election Commission had already released the schedule for conducting elections in 3 phases. According to her, polling would take place on December 11 in the first phase, December 14 in the second phase and December 17 in the third phase across the state. Officers and all political party representatives అందరికి సో నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఎంసీసీ కోర్స్లో వచ్చింది. అది మనకి 3 phases-లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో మనము చూడటానికి 3 phases కానీ 3 కూడా డేట్స్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఎలక్షన్ అనేది టిల్ 17th వరకు నడుస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనము నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్క అంశం కోసం నోడల్ ఆఫీసర్స్ మా సైడ్ నుంచి పెట్టుకోవడం జరిగింది, మనం ఏర్పాటు చేసుకున్నాము. సో మీకు రేపు నామినేషన్స్ ఎక్కడ వేయాలి అనేది మీకు లిస్ట్ ఒక 1 hour మీకు కంపైల్ చేసి అది కూడా మీకు ఇచ్చేస్తాము. నా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడ కూడా జరగకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి రావద్దు. రెండోది ఎక్కడ కూడా డబ్బు కానీ ఆర్ లిక్కర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో మనకి కంప్లైంట్స్ రావద్దు. సెకండ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిజం ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ఎక్కడ కూడా జీపీ ఎలక్షన్స్లో జనరల్గా కూడా లోకల్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్నెసెసరీ గొడవలు అనేది ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకూడదు. సో దీని గురించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. అండ్ లాస్ట్లీ ఎక్కడైనా ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ ఏమైనా పట్టుకొని ఉంటే దానికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి more than 1 lakh ఏమైనా ఉంటే అండ్ less than 10 lakhs ఈ అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి అది ఎలక్షన్ కి సంబంధించింది కాదు అని నిర్ధారించిన వెంటనే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో ఈ ఆస్పెక్ట్ లో మనకి ఫార్మర్స్ కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేది చూస్తున్నాము. సో దట్ వాళ్ళు కొనుగోలు కేంద్రాల నుంచి కానీ వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మా టీమ్స్ కి అది ముందే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అండ్ లాస్ట్లీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద పోల్ బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు, బ్యాలెట్ పేపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మనము అవన్నీ కూడా చెక్ చేసుకుని ఉన్నాము. సో ఎనీవే కొన్ని ఆస్పెక్ట్స్ లో రెగ్యులర్ గా